రోహిణిని అయితే ఇంట్లో వాళ్ళంతా మీ నాన్న ఏంటి అదిగో వస్తున్నారంటావు ఇదిగో వస్తున్నారంటావు, కానీ ఎప్పుడు వచ్చింది లేదు, అసలు మీ నాన్న వస్తాడా రాడా అని చెప్పేసి అందరూ ఒకసారిగా అడిగేసరికి ఇక రోహిణికి అయితే ఏం చేయాలో అర్థం కాక ఇక వాంతి వచ్చినట్టుగా అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వాంతి చేసుకున్నట్లుగా యాక్టింగ్ చేసి బయటకు అయితే పరిగెడుతుంది అనమాట. ఇక అందరూ ఏమో రోహిణి ప్రెగ్నెంట్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీనే, ఇలాంటి సిమ్టమ్స్ ఉండేది ప్రెగ్నెన్సీలోనే కదా అని చెప్పేసి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకొని కోరుకున్నట్టుగా ముందుగా నా పెద్ద కోడలే తల్లి కాబోతుంది, నా మొర ఆలకించావయ్య అని చెప్పేసి ఇక దండాలు పెట్టుకుని మరి వస్తానమాట. రోహిణికి అయితే నోరు తీపి చేసి మరి ఇక ఇద్దరిని అయితే వెళ్ళి చూయించుకొని రండి డాక్టర్ దగ్గరికి అని చెప్పేసి పంపిస్తానమాట. ఇక సాయంత్రం ఇంటికి వచ్చేసి ప్రెగ్నెన్సీ లేదు ఏం లేదని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే బాగా డల్ అయిపోతుంది అనమాట. ఇక తర్వాత మీనా అయితే వంటగదిలోకి వెళ్ళి నీళ్ళు కాస్తూ ఉంటుంది అనమాట. అందులో జీలకర్ర కూడా వేస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే వచ్చి మీనా నాకు కొంచెం వేడి నీళ్ళు ఇస్తావని చెప్పేసి అంటుంది అనమాట. ఇదిగో నీకోసమే జీలకర్ర వేసిన నీళ్ళు మరిగిస్తున్నాను, ఇవి తాగితే నీకు జీర్ణం అయిపోతుంది, వామిటింగ్ ప్రాబ్లం రాదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. థ్యాంక్స్ మీనా అని చెప్పేసి రోహిణి అయితే అంటది. ఇక నీళ్లు కాగే వరకు వెయిట్ చేస్తున్న రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే రోహిణిని గమనించిన మీనా అయితే జాలిగా ఇవాళ నువ్వు చాలా బాధలో ఉన్నట్లున్నావు రోహిణి అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే నేనెందుకుంటాను, నీకెందుకు అలా అనిపించింది అని చెప్పేసి అంటది అనమాట. అంటే ప్రెగ్నెన్సీ విషయంలో శుభవార్త వింటానని అనుకున్నావు కదా అని చెప్పేసి మీనా అయితే జాలిగా చూస్తూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి అయితే నాకేం బాధ లేదన్నట్లుగా నటిస్తూ ప్రెగ్నెన్సీ రాకపోవడం అశుభం ఏం కాదే అని చెప్పేసి అంటది అనమాట వెటకారంగా. అయ్యో నేను అలా అనలేదు, అయినా నీకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని, పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు కదా, లేట్ అయితే ఏమైందిలే అని చెప్పేసి మీనా అయితే అంటది అనమాట. ఇక రోహిణి అయితే అసలు నేను దాని గురించి కొంచెం కూడా ఆలోచించట్లేదు, అత్తయ్య అప్సెట్ అయినట్లు ఉన్నారని చెప్పేసి రోహిణి అయితే అంటది అనమాట. ఇక మీనా అయితే అత్తయ్య ఆ విషయం ఎప్పుడో మర్చిపోయారు, రవి గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి చెప్పగానే అమ్మయ్య అత్తయ్యకి ఇంకేది గుర్తుకు రాకపోతే అంతే చాలు అని చెప్పేసి రోహిణి అయితే అంటది అనమాట. ఇక వెంటనే మీనా అనుమానంగా చూస్తూ ఏం గుర్తు రాకూడదు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఏం లేదులే అని చెప్పేసి రోహిణి అయితే అంటది. ఇక ఇంతలో జీలకర్ర వాటర్ తీసుకొని ఇక వాటిని వడకడుతూ ఉంటుంది అనమాట మీనా. ఇక అప్పుడే రోహిణి అయితే కావాలనే, అయినా నేను ఇందులో బాధపడాల్సింది ఏముంది, ఆ మాటకు వస్తే నాకంటే ముందు పెళ్ళయింది నీకే ప్రెగ్నెన్సీ రాలేదు కదా, ఇక నాకెలా వస్తుంది, నిన్నగాక మొన్న పెళ్ళయింది అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటలకి మీనా అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే రోహిణిని మాత్రం అస్సలు వదిలిపెట్టదనమాట. దగ్గరికి పిలిచి మరి రోహిణి అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేనేమైనా నీకు పిచ్చి దానిలా కనిపిస్తున్నానా, మీ నాన్న ఏడి అని చెప్పేసి అడిగిన ప్రతిసారి ఏదో ఒక కుంటి సాకులన్నీ చెప్తున్నావు, అదిగో వస్తున్నాడంటావు ఇదిగో వస్తున్నాడంటావు, అసలు వచ్చిందే లేదు, మీ నాన్న ఏదన్నా హెల్ప్ చేస్తే మనోజ్కి ఏదన్నా బిజినెస్ చేసుకుంటాడు బాగుపడతాడని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే మీ నాన్న గురించి ఎప్పుడు అడిగినా వస్తున్నాడంటావు, వచ్చింది లేదు ఏమీ లేదు, అసలు మీ నాన్న వస్తాడా రాడా, అసలు నీకు పుట్టిల్లు అనేది ఉందా లేదా, నా కొడుక్కి మెట్టినిల్లు అనేది ఉందా లేదా, చూడు రోహిణి ప్రతిసారి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నా, తల్లి లేని పిల్లని ప్రేమగా చూసుకుంటున్నాను, అదేనా నేను చేసిన తప్పు, అందుకే కదా నన్ను తక్కువ అంచనా వేసావు, నా మాట లెక్కలేదు, నేనేం చెప్పాను మీ నాన్న రావాల్సిందే అని చెప్పాను కదా, మరి మీ నాన్న ఎందుకు పిలవలేదు, అసలు మీ నాన్న ఎందుకు రాలేదు ఫంక్షన్కి, మీ నాన్న వస్తాడా రాడా, మీ నాన్న వస్తే నువ్వు ఇంట్లో ఉంటావు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతావు, నీ కాపురానికే సమస్యలు వస్తాయి గుర్తుపెట్టుకో అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తారనమాట. మరి రోహిణి ఈసారి ఇంకేం ప్లాన్ చేసి ఇంకేమైనా దొంగనాన్ని ఏమైనా క్రియేట్ చేసుకుంటుందో ఏమో తెలీదు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.